ఆర్డి శెట్టి వర్సెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి 1979కి సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో మౌలికమైన ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వ కాంట్రాక్ట్లు మరియు పక్షపాత రహిత న్యాయం గురించి. అంటే ప్రభుత్వ ఒప్పందాలు లేదా ఈ టెండర్లకు సంబంధించి ఒక వ్యక్తి టెండర్ వేసినప్పుడు అతనికి సంబంధించి ఏ విధమైనటువంటి కారణం చూపించకుండా ఏకపక్ష ధోరణితో తిరస్కరించడానికి వీలు లేదు. ప్రభుత్వం అనేది, రాజ్యం అనేది, స్టేట్ అనేది, స్టేట్ ఓన్ బిజినెసెస్ అనేవి మొత్తం ప్రజలకు సంబంధించినవి. అందులో ప్రతి ఒక్కరూ కూడా సమానమైన అవకాశాలను పొందాలి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. అంతేగాని ఇది ప్రభుత్వానికి సంబంధించింది, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అని చెప్పడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక వ్యాపారవేత్త కాదు, ఒక బిజినెస్కి సంబంధించిన ఎంటిటీ కాదు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వము ఆర్టికల్ 14కి కట్టుబడి ఉండాలి. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే సమానత్వం గురించి చెప్తుంది. ప్రభుత్వం ముందు, చట్టం ముందు అందరూ సమానులే. ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి ఒకరికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, ఇతరులకు అసలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది ఉండదు. తప్పనిసరిగా అందరికీ సమానమైన ప్రాధాన్యత, సమానత్వం ఇవ్వాలి. ఏకపక్షపాత దృష్టితో వ్యవహరించకూడదు. అదేవిధంగా పారదర్శకత ఉండాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకత ఉండాలి, అది న్యాయబద్ధంగా కూడా ఉండాలి. మీరు చేసిన నిర్ణయం, ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది వివరించగలగాలి. ఆ కారణాలు కూడా న్యాయబద్ధంగా ఉండాలి. ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు, ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఉన్న సంస్థ. కాబట్టి ఏ పని చేసినా సరే పక్షపాత రహితంగా ఉండాలి, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేయాలి తప్పనిచ్చి అధికారం మా చేతిలో ఉంది, నీకు కాంట్రాక్ట్ ఇవ్వం, మా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటామంటే కుదరదు. ఈ ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అని చెప్పి ఇందులో డిసైడ్ అయింది. దీనివల్ల ఏంటంటే, దీనివల్ల వచ్చిన లాభం ఏంటంటే, ఎవరి కాంట్రాక్ట్ అయినా సరే టెండర్లు కానీ, లైసెన్సులు కానీ, ఇవన్నీ రాష్ట్రం అంటే ప్రభుత్వం యొక్క చర్యలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అనేది చెప్పటం ద్వారా ప్రభుత్వం చేసే ప్రతి పని రాజ్యాంగానికి లోబడి ఉండాలి అనేది ఇందులో డిసైడ్ అయింది. ఇది ఏ సంవత్సరం అండి? ఇది 1979లో డిసైడ్ అయిన కేసు.